శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఫిబ్రవరి 1, 1939 భాషణలు 618. హరిద్వార్ నుంచి వచ్చిన ఒక ఆయన, నన్ను నేను విశ్లేషణ చేసుకుంటూ పోతే బుద్ధిని దాటిపోతున్నాను, కానీ అందు ఆనందం కనిపించట్లేదు. మరి ఇప్పుడు పైన చెప్పాం కదా, ఇలా విశ్లేషించి చేసుకుంటూ పోవాలి, బుద్ధితో తెలుసుకుంటే సరిపోదని. ఈయన ఇలా విశ్లేషించుకుంటూ పోగా బుద్ధిని దాటిపోతున్నాడట, కానీ ఆనందం మాత్రం కనిపించట్లేదట ఆయనకి. అప్పుడు మహర్షి అంటున్నారు, బుద్ధి ఆత్మకు పరికరం మాత్రమే. దానికి అవతల ఉన్న దానిని తెలుసుకోవడానికి బుద్ధి ఉపయోగపడదు. అప్పుడు ఆ భక్తుడు, అది అర్థమైంది భగవాన్, కానీ దానికి అవతల ఆనందం లేదుగా. మరి ఆనందం బుద్ధిని వదిలేస్తే ఆనందం అంటున్నారు, అదేంటో నాకు తెలియడం లేదు. ఇప్పుడు మహర్షి అంటున్నారు, తెలియనివి తెలుసుకోవడానికి బుద్ధి ఒక సాధనం. నీకు తెలియని వాటిని తెలుసుకోవడానికి బుద్ధి నీకొక సాధనం. దాన్ని ఆత్మయను జ్ఞానమును అదే నీవు గనక నీకెప్పటికీ ఎరుక ఉంది. తెలియని వాటిని తెలుసుకోవడానికి బుద్ధి నీకొక పరికరం. అవునమ్మా. నువ్వు దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని ఆత్మ అనుకో, జ్ఞానం అనుకో. అదే నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి బుద్ధి ఎందుకు? ఎందుకంటే అదే నువ్వు గనక. నీ ఉన్న ఎరుక నీకు ఇప్పటికీ ఉంది కదా. ఉందమ్మా. కాబట్టి నీవు జ్ఞాన విషయానివి కావు, తెలుసుకోవలసిన ఒక విషయానివి కావు. బుద్ధి నీకు వెలుపల ఉన్న వాటిని తెలియజేస్తుంది, కానీ తనకే కారణమైన దానిని చూపలేదు. దేనివల్ల బుద్ధి ఉండగలుగుతోందో ఆ బుద్ధి నీకు వెలుపల ఉన్న వాటిని, లైట్ వెలుపల ఉన్న వాటిని వెలిగిస్తుంది. బుద్ధిలో ఉన్న జ్ఞానం, ఆ బుద్ధి తనకి జ్ఞానమేదో దాన్ని గ్రహించలేదు. ఎందుకంటే లైట్ ఆ గదిలో ఉన్న వాటిలన్నిటినీ వెలిగిస్తుంది, కానీ తన్ను వెలిగిస్తున్న కరెంటుని అది వెలిగించగలదా? లేదమ్మా. అది అందుచేత నువ్వు విషయం కావు, నీ జ్ఞానం విషయం కాదు. బుద్ధి నీ వెలుపలివి తెలియచేస్తుంది, కానీ తనకే కారణమైన దాని మూలాన్ని అది చూపలేదు కదా. అదే నా ప్రశ్న కూడా అదే భగవాన్ అన్నాడు హరిద్వార్ నుంచి వచ్చిన ఆయన. అప్పుడు మహర్షి, నిన్ను నీవు విశ్లేషించుకునే వరకేనయ్యా బుద్ధి, ఆ తర్వాత ఆ బుద్ధితో పని లేదు. అంతటా అది అహంకారంలో విలీనమైపోవాలి. నిన్ను నువ్వు విశ్లేషించుకునేనెవరా అని నువ్వు విశ్లేషించి తెలుసుకునే వరకే తెలుసుకున్న తర్వాత అది అహంకారంతో పాటు పడిపోవాలి. అంటే అహంకార మూలాన్ని నువ్వు వెతకాలి. అది జరిగితే అహంకారం అంతరిస్తుంది. అంటే ఏం చేయాలంటే అహంకార మూలంలో ఉండిపో. దాన్ని తురియమని చెప్పారుగా. అహంకారం మళ్ళీ తల నువ్వు అక్కడే ఉండిపోతే ఇక అక్కడి నుంచే వస్తున్న ఈ నేను అన్న అహంకార తలంపు ఇంకా బయటికి రాదు. సరే భగవాన్, ఆ స్థితిలో ఆనందం లేదు కదా. అలాగే ఉండిపోతే అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, ఆనందం లేదు అనుకోవడం ఒక ఆలోచన మాత్రమే. ఎందుకంటే ఆత్మ కేవల ఆనందమే. ఆనందమే ఆత్మ.
నీవు ఆత్మవు, ఆనందమే నువ్వు. ఉమ్, నువ్వు దేని వల్లనో ఎక్కడి నుంచో రావాలి, వస్తే అది ఆనందం అనుకుంటున్నావు. కాదమ్మా. నేను ఆనందాన్ని సంపాదించాలనుకుంటున్నావు, అది సంపాదింపబడే వస్తువు కాదు. ఆనందం ఉమ్, నువ్వు ఉండడమే ఆనందం. నువ్వు ఆనందంగా ఉండడం తప్పదు. ఉన్నానమ్మా. నీ ఆనందమై ఆనందం లేదు అనడం ఎలాగయ్యా? నువ్వే ఆనందం ఉంటే, ఆనందం అంటే నువ్వు దేని వల్లనో వచ్చేది ఆనందం అనుకున్నావు, అది జ్ఞానం వల్ల. ఉమ్, అది వచ్చేది తెచ్చి పెట్టుకునేది కాదు. కాదు. ఆనందం అంటే నువ్వు ఉండడమే. ఉమ్, నువ్వే ఆనందమై ఉండి ఆనందం లేదు అనడం ఎలాగా? ఉమ్, అలా అనేది ఆత్మ కాదనమాట. ఇప్పుడు నాకు ఆనందం లేదు అంటున్నావంటే నువ్వు ఆత్మ కాదు. ఆత్మవై లేవన్నమాట, అహంకారమై ఉన్నావన్నమాట. అవునమ్మా. అది అనాత్మేను. ఉమ్, కాబట్టి ఆత్మ ఆనందం అనుభవించాలంటే నాకు ఆనందం కావాలి, నేను ఆనందాన్ని పొందాలి, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అనే భావన వదిలేసి నువ్వు ఉన్నావు అని తెలుసుకుని ఉండడమే ఆనందం. ఉమ్, కాబట్టి ఈ అనాత్మ భావాన్ని పోగొట్టుకోవాలి. ఆత్మని ఆనందాన్ని సంపాదించి పొంది తరించాలి అనుకుంటున్నా. ఆనందం అంటే ఎక్కడి నుంచో పొంగి పొరలి వచ్చేటువంటి ఏదో వస్తు విషయం లాంటి సంతోషం వంటిది అనుకుంటున్నావు నువ్వు. ఉమ్, అనాత్మ యొక్క అవిచార బుద్ధి వల్ల కలిగిన అజ్ఞాన భావన. అవునమ్మా. ఆనందం అంటే ఏంటో నీకు తెలిస్తే ఇక ఆనందం కోసం వెతకక్కర్లేదు. దుఃఖము లేని స్థితే, భ్రాంతి లేని స్థితే, అన్యము లేని స్థితే ఆనందం. అదే నువ్వు అన్నారు భగవాన్. అవునా, ఎలాగా అన్నాడా భక్తుడు. ఎలాగా అంటే ఏముంది, ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుందో చూడు, మనసు నుంచి కదా. ఉమ్, మనస్సు బుద్ధి వ్యాపారాలు ఎవడికో చూడు, అహంకారానికి కదా. ఉమ్, మనస్సుని అహంకారంలో లీనం చెయ్యి. అప్పుడు అంటే ఆలోచన లేకుండా ఉంచు. అప్పుడు ఉంచే ఈ నేనెవరా అని వెతుకు. అన్య విషయాల మీదకి మనసుని వెళ్ళనివ్వకుండా నేనెవరా అన్న దాని మీద ధ్యాస పెట్టు. అప్పుడు ఈ నేను అదృష్టమైపోతుంది. నేనెరుగుదును, నేనెరుగను ఇత్యాదులన్నీ కర్తను విషయాలను ఊహిస్తూ ఉంటాయి. నాకు తెలుసు, నేను ఎరుగుదును, నాకు తెలియదు అంటే ఒక వ్యక్తిని సూచిస్తూ ఉంటాయి. అది ద్వైత భావం వల్ల. ఆత్మయో శుద్ధము, పరమము, ఏకము, ఒంటరి. ఒకటి ఇంకొకటిని తెలుసుకోవడానికి రెండు ఆత్మలు లేవక్కడ, రెండు నేను లేవక్కడ. మరి ఈ రెండేమిటి? తెలుసుకునే నేను, తెలియబడే ఆత్మ. మరి ఈ ద్వైతం ఏమిటి? ఇక్కడ మనకు రెండు ఉన్నాయి కదా. నేను ఆత్మని తెలుసుకోవాలనుకుంటున్నాను, మరి ఇక్కడ రెండు నేనులు ఉన్నాయి కదా. అంటే కాదు, ఆత్మ ఒక్కటే. అది ఏకమైనది గనుక ద్వైతము, ఏకము గనుక ద్వైతము. ఆత్మ కాదు, రెండవది ఉంటే అది ఆత్మ కాదు. తెలుసుకోబోయే నేను, తెలుసుకోవలసిన ఆత్మ అన్నది ఉందంటే అది ఆత్మ కాదు. అయితే ఏంటి? అనాత్మే, ఆత్మ కానిది అది అలా అనుకుంటోంది. అవునమ్మా. కాబట్టి ద్వైతము అహంకార లక్షణం. ఆలోచనలు కలిగినప్పుడు రెండు అనే భావం వస్తుంది. తలంపు కలిగితేనే రెండు ఉంటాయి. అది అహంకారం అని గుర్తించి
దాని మూలాన్ని వెతుకు. ఇది అహంకారం. ఇప్పుడు ఈ నేను అన్న భావన అహంకారమే. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. దాని వెంటబడి పోకు, దానితో ఏదో సాధిద్దామని అనుకోకు. ఏమీ సాధించలేవు, అది దానికదే ఉండలేనిది. కాబట్టి నేనన్న తలంపు తోచిన తోడనే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. దాని మూలాన్ని వెతుకు. అయితే ఆత్మ సాధనలో నీ పరిణితి ఎంతో నీ ఆలోచన పరిమితి నిర్ణయిస్తుంది. ఆత్మ సాధనలో నువ్వు ఎంత పరిణితిని పొందావో అది నీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. కానీ ఆత్మసిద్ధి ప్రగతి భావననే ఒప్పుకోదు. ఆత్మను పొందిన తర్వాత ఇక ఏదో నేను ప్రగతిని సాధించాను అన్నదాన్ని ఒప్పుకోదు. అది సాధించవలసింది కాదుగా. నేనే ఉన్నాను అన్నదానికి ఏమిటి దుర్గతి? ఏమిటి? ప్రగతి ఒప్పుకోదు. దుర్గతి అన్నప్పుడు కూడా నువ్వు ఉన్నావు. అది ఉన్న రూపుగానే ఎప్పుడు ఉంది. ఆత్మానుభవంలో ఆత్మ ఎప్పుడు ఉండవలసిందే. ఆత్మను అనుభవించాలనుకుంటున్నప్పుడు ఆత్మ ఉండి తీరాల్సిందే. ఆలోచనలు దానికి అడ్డుగా ఉన్నాయి. అట్టి ఆటంకాలను ఎన్నిటిని తొలగిస్తే అంత పురోగమించావన్నమాట. ఈ ఆలోచనలు అనేటువంటి ఆటంకాలను నువ్వు ఎంత ఎక్కువగా తొలగిస్తుంటే అంత పురోగమించావన్నమాట. అంటే ఆలోచనలు ఎంత తక్కువగా వస్తూ ఉన్నాయో నువ్వు అంత పురోగమించావని అనుకోవాలి. ఆలోచనలు ఎవరికో విచారించాలి, వాటిని అక్కడక్కడే అరికట్టాలి. కాబట్టి వాటి మూలానికి చేరుకో. ఇక అక్కడ ఆలోచనలు ఇక పుట్టవు. వచ్చిన ఆలోచనల్ని ఆపాలి, నిగ్రహించాలి అనుకునే దానికంటే ఆలోచనలు ఎవరికో అని పరిపించి ఆ ఆలోచన మూలంలో నిలబడితే ఇక పుట్టవ ఆలోచనలు. అప్పుడు ఆ భక్తుడు భగవాన్ సందేహాలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయండి, అందుకే నాకు ఈ ప్రశ్న అన్నాడు. అప్పుడు మహర్షి అంటున్నారు, సంశయము సమాధానము, మళ్ళీ ప్రశ్న, మరీ జవాబు, దీనికి అంతుంటుందా? కాబట్టి అన్ని సంశయాలు తీరడం సాధ్యం కాదు. సంశయాలు ఎవరికో చూడు, దాని మూలానికి చేరి అక్కడే నిలిచిపో. ఆ పైన సందేహాలే రావు. నిలిచి చూడు. సందేహాలు రాకుండే విధానం ఇదే. ఆత్మ సంస్థం మనఃకృత్వా నటించిదటి చింతయే అనలేడు భగవంతుడు. మనస్సును ఆత్మలో నిలిపి మరి వేరే ఏది ఆలోచించు. నేను అన్న తలంపు మూలంలో నిలుపు. అయితే భగవాన్ మీ అనుగ్రహం మాత్రమే దాన్ని నాకు ఇవ్వగలదు అన్నాడా భక్తుడు. అప్పుడు మహర్షి అంటున్నాడు, అనుగ్రహం ఎక్కడో వెలుపల లేదు. నీ అనుగ్రహం కావాలి అన్న కోరికే నీలో ఇప్పటికే ఉన్న అనుగ్రహానికి గుర్తు. అనుగ్రహం కావాలి అన్న కోరిక నీకు కలుగుతోందంటే అనుగ్రహం ఉంది కనుకనే అనుగ్రహం కావాలన్న కోరిక కలుగుతుంది. అనుగ్రహం లేని క్షణం లేదు. లోకంలో అందరూ లోక విషయాలను కోరి సంచరిస్తూ ఉంటారే గాని ఈ వాళ్ళకి లోకేశులకి మూలమైన ఆత్మ యొక్క అనుగ్రహం కావాలని ఎవరు కోరుకోరు. మీరు ఆత్మ అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నారంటే అనుగ్రహం మీకు ఉంది గనకనే మీరు కోరుకుంటున్నారు. ఆ భక్తుడు భగవాన్ యొక్క అనుగ్రహం మాత్రమే నాకు మరి ఆత్మయందు ఆత్మ సంస్థం మనఃకృత్వా నటించేది మనస్సుని ఆత్మయందే నిలిపి ఉంచి వేరే ఆలోచన లేకుండా ఉండగలిగే స్థితి నాకు భగవాన్ అనుగ్రహం వల్లనే పొందగలను అన్నాడు ఆయన. ఇప్పుడు భగవాన్ అన్నారు,
అనుగ్రహం ఎక్కడో వెలుపల లేదు. మీకు అనుగ్రహం కావాలి అన్న కోరికే మీలో ఇప్పటికే ఉన్న అనుగ్రహానికి గుర్తు. భగవంతుని అనుగ్రహం కావాలి అన్న కోరిక నీకు కలుగుతోందంటే భగవంతుని అనుగ్రహం నీకు ఉన్నట్లే అన్నారు. అయితే మనందరికీ లోక విషయాలని పొందడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏ ఒక్కరో ఏ కొద్ది మందో ఆత్మ అన్ని లోకాలకి ఆధారమైన ఆత్మ అనుగ్రహాన్ని పొందాలని ఏ కొద్ది మందో అనుకుంటారు. ఆత్మానుగ్రహాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష మనకి కలగడమే ఆత్మస్వరూపైన భగవంతుని అనుగ్రహం మనకి ఉంది అనడానికి నిదర్శనం. మన హృదయమందు నిలిచి ఉన్న చైతన్య స్వరూపమైన ఆత్మరమణుని దివ్యమైన అనుగ్రహం మనకుంది కాబట్టే ఆయన అనుగ్రహ భాషణలని పుస్తక రూపంలో చదువుకుంటూ, చెప్పుకుంటూ, వివరించుకుంటూ, బుద్ధి ద్వారా గ్రహిస్తూ, బుద్ధికి అతీతమైన దానిని అందుకోవాలని మనం కోరుకుంటున్నామంటే అపారమైన రమణ సద్గురుల అనుగ్రహం మనలో నిండుగా ఉంది. ఆ అనుగ్రహంలో మనం భగవాన్ సూచించిన మార్గంలో ఆచరించి ధరించుగాక. శ్రీ రమణులు సదా 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 మనల్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు, ఉంటారు. హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః.